న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమైంది. కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు రెడీ అయిపోయారు. ఇప్పటికే రిసార్ట్స్, పబ్బులు, పలు ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకల కోసం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లో హై అలర్ట్ విధించారు. న్యూ ఇయర్ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లో హై అలర్ట్ విధించామని, సిటీలో అర్ధరాత్రి 1 గంట వరకు ఈవెంట్స్ కు అనుమతి ఉంటుందని తెలిపారు పోలీసులు. ఈవెంట్ ఆర్గనైజర్లు పార్కింగ్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలన్నారు. నూతన సంవత్సర వేడుకలకు అంతా సిద్ధమైంది. ఇందుకోసం అటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 31st ఏం చేయబోతున్నారు, వాహనదారులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, అడిషనల్ సిబ్బంది ఉన్నారు. చెప్పండి, 31st ఏం చేయబోతున్నారు? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నైట్ 7 o'clock నుంచి మేము దాదాపు 100 ప్లేసెస్లో హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పోలీస్ లిమిట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానిలో ట్రాఫిక్ పోలీస్ మాత్రం లేకుండా సిపి గారు ఆదేశాల మేరకి లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అలాగే సిఏఆర్ నుంచి స్పెషల్ ప్లాటూన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్ లాజిస్టిక్స్ సపోర్ట్స్ కూడా కంప్లీట్గా సిద్ధమై ఉన్నాము. ఈ 100+ ప్లేసెస్లో 7 o'clock నుంచి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ వరకు డ్రైవ్ కండక్ట్ చేస్తాము. ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే, ఓవరాల్గా మీ రెగ్యులేషన్స్ మీకు ఎక్కడ జామ్ అవ్వకుండా చూసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. డిఫరెంట్ టీమ్స్ పెడుతున్నాము. సేమ్ టైం సేఫ్టీ కూడా మైండ్లో పెట్టుకొని ఎవరు కూడా ప్రాణాలు పోకుండా రోడ్డు ప్రమాదంలో, అది కూడా ఈ న్యూ ఇయర్ ఈవ్లో ప్రాణాలు పోకుండా చూసుకోవడానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మీరు ఈ మైనర్స్ ఎవరైనా ఉంటే ఈ న్యూ ఇయర్ ఈవ్కి బండిలు ఇవ్వద్దు. అలాగే ఏమైనా ఆర్గనైజ్డ్ ఈవెంట్కి వెళ్తున్నారంటే ఒక డ్రైవర్ సోబర్గా ఒక డ్రైవర్ ఉండేటట్టు మీరు చూసుకోవాలి. లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయాలి. లేదంటే అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్స్ అరేంజ్ చేసే వెహికల్స్ మీరు యూజ్ చేసుకొని రావాలని కోరుతున్నాను. ఎట్టు పరిస్థితులు కూడా ఇంత ముందుకు నేను ఇలా చేసి కేర్ఫుల్గా ఇంటికి వెళ్ళిపోయాను, లేకపోతే కొద్దిగానే తాగాను, నేను ఇంటికి చేరుకోగలుగుతాను అన్న ఒక నమ్మకంతో మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయవద్దు. మేము పట్టుకోవడం మాత్రం కాకుండా ఇది మీకు కానీ మిగతా ఇన్నసెంట్ పబ్లిక్ కానీ చాలా ప్రమాదం. చాలామంది మేము దీనిలో యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయిన రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్తో మాట్లాడుతుంటే ప్రతి సంవత్సరం ఇది వాళ్ళకి ఒక పెయిన్గా తయారవుతుంది. ఏదైతే నూతన ఉన్నాయో, వేడుకలు ఉన్నాయో, దానిలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి అది ఒక పెయిన్గా తయారవుతుంది. January 1st అదే గుర్తొస్తూ ఉంటుంది. అలాగే బ్రెడ్ విన్నర్స్ ఎవరైనా చనిపోతే ఆ ఫ్యామిలీ జనరేషన్స్ అఫెక్ట్ అయ్యే చూస్తున్నాం. ఒకవేళ ఆ తండ్రి ఎవరైనా చనిపోతే పిల్లలు ఒక ఎడ్యుకేషన్ అఫెక్ట్ అవుతూ ఉంది. దెన్ హౌస్ రెంట్, తర్వాత మెడికల్ ఎక్స్పెండిచర్స్, ఆ 2 generations మినిమం ఆ ఇంపాక్ట్ మేము చూస్తూ ఉన్నాం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. కాబట్టి మా కోరిక ఏంటంటే ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ఈ ఒక్క 1 or 2 hours ఎంజాయ్మెంట్ కోసం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయవద్దని కోరుతున్నాము. తప్పక మీరు చేస్తే ఎటు పరిస్థితులు మేము పట్టుకుంటాము. అన్ని రోడ్స్ కవర్ చేసి టీమ్స్లు పెడతా ఉన్నాము. ఆ పట్టుకున్న తర్వాత లీగల్ యాక్షన్స్ కఠినంగా ఉంటాయి. మీరు కౌన్సిలింగ్ రావాలి, కోర్టులు ప్రొడ్యూస్ చేస్తాము. అప్ టు 2 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సూచనని మీరు అందరికీ చెప్పాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పాలి, మీ పిల్లలకు కూడా చెప్పాలి. అనవసరంగా డ్రంక్ చేసుకొని డ్రైవ్ చేయవద్దని తెలియజేయాలని కోరుతున్నాను. అయితే నూతన సంవత్సర వేడుకలు చాలా సంతోషంగా జరుపుకోండి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడదని చెప్పి అధికారులు చెప్తారు. అయితే తాగి ఏదైతే వాహనం నడపద్దు, అలా నడిపితే 80% మేము పట్టుకుంటాం, తగిన విధంగా శిక్షిస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రమేష్ ఎట్లా ఏంటివి?